హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. ఇప్పుడే అందిన వార్త. వైఎస్ వివేకానంద హత్య కేసులో బిగ్ ట్విస్ట్, రివర్స్ అయిన అంచనాలు అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో నచ్చితే వీడియోకి ఎక్కించి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియో నచ్చితే వీడియోకి ఎక్కించి నన్ను సపోర్ట్ చేయండి. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు అప్రూవర్గా మారి సిబిఐకి వివేక్ కుమార్తె సునీతకు అనుకూలంగా మాట్లాడిన దస్తగిరి ఇప్పుడు ఆమెతో పాటు వైఎస్ షర్మిల పైన ఈసీని ఆశ్రయించాడు. అదే సమయంలో కీలక నిందితుడు శివశంకర్ రెడ్డికి హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఎన్నికల్లోపు బెయిల్ కోసం మిగతా నిందితులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వివేక హత్య కేసులో సిబిఐ దర్యాప్తు నత్తనడకన సాగుతుండడంపై సుప్రీంకోర్టు అక్షింతలు వేసిన నేపథ్యంలో సిబిఐ స్పీడ్ పెంచింది. అదే సమయంలో నిందితుల డిశ్చార్జ్ పిటిషన్లు ఆమోదించవద్దంటూ సిబిఐ కోర్టును కోరుతోంది. అలాగే నిందితులు బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నాలు అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో కీలక నిందితుడు అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు శివశంకర్ రెడ్డికి బెయిల్ లభించిన నేపథ్యంలో అప్రమత్తమైంది. తాజాగా వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి తమకు శివశంకర్ రెడ్డి తరహాలోనే బెయిల్ ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ పిటిషన్పై సిబిఐ తమ అభిప్రాయం తెలిపింది. మాజీ ఐపీఎస్లచే ప్రభావితం చేయగలిగిన వీరికి సామాన్య సాక్షులు ఓ లెక్క అంటూ అఫిడవిట్లో వ్యాఖ్యానించింది. ఇలాంటి పలుకుబడి కలిగిన వ్యక్తులను బెయిల్పై బయట ఉంటే సాక్ష్యం చెప్పేందుకు ఎవరూ ముందుకు రారని తెలిపింది. దీంతో కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మరోవైపు ఎన్నాళ్ళు వివేక్ హత్య కేసు చేసిన తర్వాత అప్రూవర్గా మారి ఆయన కుమార్తె సునీతారెడ్డికి అండగా ఉన్న దస్తగిరి ఎన్నికల వేళ ప్లేట్లు మార్చారు. వివేక హత్యను జనంలోకి తీసుకెళ్తున్న షర్మిలను సునీత టీడీపీ ప్రయత్నాలను అడ్డుకునేలా ఈసీని ఆశ్రయించాడు. దీంతో ఇప్పుడు దస్తగిరి వ్యవహారం సంచలనంగా మారింది. షర్మిల, సునీత టీడీపీ వివేక హత్యను జనంలోకి తీసుకెళ్లే నష్టం ఎవరికి? అటువంటప్పుడు వీరిని అడ్డుకోవాలని ఈసీని దస్తగిరి ఆశ్రయించడం వెనుక కారణం ఏమిటన్నది ఇప్పుడు అందరికీ సులువుగానే అర్థమవుతోంది. ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.